అతను మాట్లాడతాడు. చక్కటి మాటలు ఏం మాట్లాడతాడంటే అతను నారా చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే కార్యకర్తలకి సబ్బు రాస్తాడు, దువ్వుతాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, అధికారం రాగానే అధికారులతో కలిసి వెళ్ళిపోతాడు, కార్యకర్తలని అందరినీ కూడా గాలికి వదిలేస్తాడని చెప్పని మాట్లాడంటాడు. లోకేష్ బాబు అట్టంటోడు కాదు, చంద్రబాబు ఎదవగాని లోకేష్ బాబు మాత్రం చాలా మంచోడు, మొత్తం దోషిపెట్టేస్తాడు కార్యకర్తలకు అని చెప్తున్నాడు. అంటే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని నాయకుడు, చెత్త నాయకుడు అని చెప్పని అతను మాట్లాడతాడు. కొడుకేమో మా నాన్నే ముఖ్యమంత్రి 24కి అని చెప్పని కొడుకు చెప్తాడు. అసలు ఎవరిది నిజం? మీరెవరైతే మీ సంస్కారాన్ని, మీ సాంప్రదాయాన్ని అద్దం పట్టేటువంటి మంచి సైజు ఉన్నటువంటి మనిషిని మీరు పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్నారే, అతని భాష కరెక్టా? అంటే అతని మాటలు కరెక్టా? చంద్రబాబు నాయుడు అనే అతను ఎందుకు పనికిరాడు, వాడుకుని వదిలేసే రకం అని చెప్పిన మాట కరెక్టా? లేకపోతే మా నాన్నే నాయకుడు అని చెప్పేటువంటి లోకేష్ మాట కరెక్టా? ఎవరిది కరెక్టు? ఇలా సంస్కారం ఎంత దిగజారిందంటే పోలీసులు ఎందే బతకలేరు, కాపాడాలు ఎందే బతకలేరు. సంవత్సరం కోర్టులకు వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పైరువీలు చేసుకుని గన్మెన్లు పెంచుకుంటారు, పోలీసులు కావాలంటారు. పోలీసు భద్రతని ఎక్కడన్నా 10 మంది ఉన్న చోట 6 చేస్తే అమ్మో మాకు దగ్గరికి తగ్గించేశారంటారు. ఒకరోజు లోకేష్ మాట్లాడతాడు, మా అబ్బాయికే ఎవరు మామూలు 2 ఏళ్ల పిల్లవాడు 3 ఏళ్ల పిల్లవాడు ఆయనకంట మా అబ్బాయికే గన్మెన్లు తీశారంటాడు. అంటే వీళ్ళ అబ్బాయిలకి గన్మెన్లు, వీళ్ళ ఆవిడికి గన్మెన్లు, ఇతనికి గన్మెన్లు, వీళ్ళ అమ్మకి గన్మెన్లు, వీళ్ళందరికి గన్మెన్లు. గన్మెన్లు పోలీసుల మధ్య బతికిన వీరు పోలీసుల గురించి ఇంత అసభ్యంగా, అసభ్య పదజాలం, ఇంట్లోంచి అడుగు బయటకు వేయలేవు పోలీసులు లేందే, కారెక్కి రాజకీయం చేయలేరు మీరు. ఇవాళ అటువంటి పోలీసుల్ని కించపరుస్తూ నిర్లజ్జగా బరితెగించి మాట్లాడటం ఏమనాలి? పశువులు అనాలా? ఏమనాలి? ఈ పార్టీ అధ్యక్షుడంట. ఇది వీళ్ళ సంస్కారం, సంస్కృతి, వీళ్ళ భాష. ఇటువంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ ఎట్లా ఉంటుంది? పార్టీ ప్రభుత్వం వీళ్ళ కోరికలు ఫలించి వస్తే ఏ రకంగా ఉంటుందో వీళ్ళందరూ కూడా ఇప్పుడే చూపిస్తున్నారు. ఏంటంటే తొక్కుకుంటే వెళ్ళిపోతా అంట. అవును, మరి నీ శాల్తీ పెద్దది కాబట్టి తొక్కుకుంటే వెళ్తారు మీరు. మరి ఏనుగులు వచ్చినప్పుడు ఏమవుతాయి? ఏనుగులు ఏం చేస్తామండి? అట్టాగే మరి తొక్కుకుంటూ వెళ్ళిపోతారు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,40,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని సచివాలయాలను నియామకం చేస్తే 40,000 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్మనెంట్ ఉద్యోగస్తులను నియామకం చేస్తే వెరసి మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగ యువతని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చటమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారిని 55,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా బదలాయింపు చేస్తే ఎన్నికల ముందు వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు మీ తండ్రిని పిలిచి పెద్ద దండేసి సన్మానం చేసి శాలువా కప్పి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే మీ నోటికొచ్చినట్టు, మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడి ఇది ఎవడి వల్ల సాధ్యం కాదంటే ఒక యువకుడైన ముఖ్యమంత్రి గెలిచిన 6 మాసాల్లోపు కార్పొరేషన్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసినటువంటి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే మీ మాటలు ఏ రకంగా ఉన్నాయో మనందరం చూస్తున్నాం.
ఇవాళ చెప్తారు ఆయన పెన్షన్లు కోసేసామని మాట్లాడతాడు. పచ్చి అసత్యాలు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పదవుడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కే నాటికి ఉన్నటువంటి 40 లక్షల పెన్షన్లు సుమారు ఉంటే ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరిని తీసింది, ఎక్కడ తీసింది? అబద్ధాలు చెప్పుకుని ప్రజల్ని తప్పుదారి పట్టించాలటువంటి కుతంత్రాలు తప్పితే వేరొకటి ఉందా అనేది మిమ్మల్ని నిలదీస్తున్నాం. Please subscribe dot news.